హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. బేసికల్ గా చెప్తున్నా, మనకి చాలా రకాల డౌట్లు వస్తాయి. అందులో రీసెంట్ టైమ్స్ లో నాకు వచ్చినటువంటి ద మేజర్ డౌట్ బాత్రూమ్ లో బ్రష్. అవును, బాత్రూమ్ బ్రష్ కాదు, మనం వాడుకునేటటువంటి రెగ్యులర్ టూత్ బ్రష్ ఏదైతే ఉందో వాటిని అసలు బాత్రూమ్ లో పెట్టచ్చా? దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా? ఇప్పటికే 12 గంటలకు ఒకసారి బ్రష్ చేయమంటేనే సగం మంది వాటిని పట్టించుకోము. సో అట్లీస్ట్ 24 hours కి ఒకసారి చేస్తున్నటువంటి ఈ బ్రష్ అయినా సరే బాత్రూమ్ లో ఉంచొచ్చా? అసలు ఈ టూత్ బ్రష్ అనేది ఎన్ని నెలలకు ఒకసారి చేంజ్ చేయాలి? దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా సరే బాత్రూమ్ లోనే బ్రష్ గాని పెడుతుంటే వాళ్ళెవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నేను మీకు చెప్తాను. సో బాత్రూమ్ లో బ్రష్ పెట్టొచ్చా అంటే డాక్టర్స్ చెప్పేటటువంటి విషయం నో. ఎస్, బాత్రూమ్ కి సంబంధించి అంటే వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో చాలా మంది బ్రష్ పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటిని యూజ్ చేస్తుంటారు నార్మల్ గా ఎర్లీ మార్నింగ్స్. సో సాధారణంగానే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే బాత్రూమ్ అనేది ఈ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి సొంత స్థలం. అంటే అక్కడ ఎన్నో మిలియన్స్ బ్యాక్టీరియా అనేది వాష్రూమ్స్ లో ఉంటాయి. సో అందువల్ల అటువంటి ప్రదేశంలో బ్రష్ పెట్టడం వలన వాటి మీదకి ఆ బ్యాక్టీరియా వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా అంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాష్రూమ్స్ లో బ్రషెస్ పెట్టకండి అని అంటారు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది కూడా బ్రష్ చేసిన తర్వాత వెట్గా ఉన్నటువంటి బ్రష్ ని అలానే వదిలేస్తారు. సో ఏ మాత్రం కూడా డ్రై చేయకుండా పెట్టడం వల్ల బ్యాక్టీరియా మరింత పెరిగిపోతుంది. యాక్చువల్లీ మన నోట్లోనే 5 millions ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పి కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. సో వాటిని క్లీన్ చేయడానికి వాడేటటువంటి బ్రష్ లోనే ఇంత బ్యాక్టీరియా చేరితే ఇక మన నోరు ఎలా శుభ్రంగా ఉంటుంది? సో అందువల్లే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే అంటే డెంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే వాష్రూమ్స్ లో బ్రషెస్ ని ఎంత వీలైతే అంతవరకు పెట్టకుండా ఉంటే మంచిది. ఒకవేళ పెట్టాలన్న ఆలోచన ఉంటే సో ఏదైనా పెట్టేటటువంటి వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం వెట్ గా కాకుండా కాస్త డ్రై చేసి పెట్టడం వల్ల, లేదంటే సన్ తగిలేటటువంటి ప్లేసెస్ లో ఏవైతే ఉంటాయో సో అటువంటి ప్లేసెస్ లో పెట్టడం వల్ల కాస్త ఈ బ్యాక్టీరియా నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో అట్లీస్ట్ మనం ఈ వాష్రూమ్ లో దాన్ని పెట్టకుండా ఎండ తగిలేటటువంటి ప్లేసెస్ లో కానీ బ్రష్ ని కానీ పెట్టామంటే సో మన టీత్ కి సంబంధించి డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో సో అవన్నీ కూడా నశించిపోతాయని చెప్తున్నారు డాక్టర్లు. సో ఈ మౌత్ కి సంబంధించి బ్యాక్టీరియాలు ఎలాంటివి అని చెప్పి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఎన్నో వందల రకాల బ్యాక్టీరియాస్ అయితే నాకు కనిపించాయి. అందులో కొన్ని అయితే నేను ఎంత ట్రై చేసినా కూడా నోరు తిరగట్లేదు. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు గూగుల్లో, లేదా ChatGPT అడిగినా చెప్తుంది. బట్ మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే అసలు బాత్రూమ్స్ లో బ్రషెస్ అనేవి పెట్టకుండా ఉంటే మంచిదని చెప్పి చాలా మంది ప్రొఫెసర్లు అయితే చెప్పడం జరిగింది. సో ఎంత వీలైతే అంత బాత్రూమ్ కి దూరంగా బ్రష్ ని ఉంచండి. అండ్ మోర్ ఓవర్ సమ్ పీపుల్స్ ఏంటంటే ఈ వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ చేసేటటువంటి టైంలో ఈ కబోర్డ్ ఏదైతే ఉందో ఆ మూత ఏదైతే ఉందో ఆ ప్లేట్ ని క్లోజ్ చేయకుండా ఫ్లష్ కొడుతుంటారు. దీని వల్ల కూడా 1.5 meters వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయి ఫ్లష్ చేసిన తర్వాత అవి ఎగిరి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ లో పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. ఇన్ కేస్ మీరు కానీ వాష్రూమ్ లోనే బ్రష్ పెట్టుకుంటే ఆ బ్రష్ మీద మళ్ళీ వాటర్ పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. సో అందువల్ల వాష్రూమ్ లో 99% వరకు కూడా బ్రష్ ని పెట్టకపోవడమే మంచిదని డాక్టర్ల ఉద్దేశం. సో ఎంత వీలైతే అంత వెట్గా కాకుండా డ్రైగా మెయింటైన్ చేయడం కూడాను మన మౌత్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యాక్టీరియాస్ ని చంపేయడానికి కారణం అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇందులో కొన్ని బ్యాక్టీరియాస్ మనకి మంచి చేసే బ్యాక్టీరియాసే ఉన్నాయి, కానీ అది వాష్రూమ్ లో ఉండటం వల్ల ఏంటంటే అవి కూడా నశించిపోయి మన నోటికి, ముఖ్యంగా ఈ నోటి దంత సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ చిగురు వాయటాలు ఏవైతే ఉన్నాయో సో ఇలాంటివి రిపీటెడ్ గా జరగడానికి కారణాలు అవుతాయి. సో అందువల్ల వాష్రూమ్స్ లో బ్రషెస్ ని పెట్టొద్దు అంటారు. ఇక సెకండ్ నోట్ వచ్చేసరికి అసలు బ్రష్ ని మనం ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి. ఇప్పుడు మార్కెట్ లో రకరకాల బ్రష్లు ఉన్నాయి భయో. ఇప్పుడైతే ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ బ్రష్లు కూడా వచ్చేసాయి. సో ఈ బ్రష్లు ఏంటంటే ఆటోమేటిక్ గా మనం ఇలా పట్టుకుంటే చాలు అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొంతమంది సైడ్ కి ఎలా పడితే అలా తోమేస్తుంటారు కదా, సో అలా కాకుండా అప్ అండ్ డౌన్ గా తోమడం వల్ల కూడా పళ్ళు అనేవి చాలా నీట్ గా క్లీన్ అవుతాయని చెప్తారు. ఇక బ్రష్ల సంగతి మాట్లాడితే రకరకాల బ్రష్లు అయితే ఉన్నాయి. సో ఎన్నో రకాల బ్రష్లు ఉన్నప్పటికీ కూడాను సో 3 నెలలకు ఒకసారి బ్రష్ ను మార్చడం వల్ల మన టీత్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. అండ్ ముఖ్యంగా కొంతమంది బ్రషెస్ చాలా దారుణంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళైతే ఎంత వీలైతే అంత తొందరగా 1 month ఒకసారి బ్రష్ మార్చడం కూడా మంచిదని చెప్తుంటారు డెంటిస్టులు. సో బేసికల్ గా కూడా మనం ఎవరైనా కలిసేటప్పుడు ఎవరైనా ఆకర్షించేది మన నవ్వు మాత్రమే. సో ఆ నవ్వు బాగుండాలి, ఆ పళ్ళు బాగుండాలంటే ఖచ్చితంగా మన బ్రష్ కూడా బాగుండాలి. సో అందువల్ల మన బ్రషెస్ ని వాష్రూమ్స్ లో కాకుండా బాత్రూమ్స్ లో కాకుండా ఎంత వీలైతే అంత వాష్రూమ్స్ కి బాత్రూమ్స్ కి దూరంగా పెట్టుకుంటే మంచిదని చెప్పి డెంటిస్టులు అండ్ కొంతమంది రీసెర్చెస్ చేసినటువంటి ప్రొఫెసర్స్ చెప్పినటువంటి విషయం అనమాట. మీరు ఎవరైనా సరే వాష్రూమ్స్ లో బ్రషెస్ పెడుతుంటే కనీసం ఎక్కడి నుంచి అయినా సరే అలవాటు మానుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే, రిలేటివ్స్ లో ఎవరికైనా సరే ఇలాంటి ఒక అలవాటు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.